హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఇతర విభాగాల అధికారులతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 3,000 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొనున్నారు. చైన్ స్నాచింగ్, సెల్ ఫోన్ దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ ను మోహరించనున్నారు. డ్రోన్లు, సీసీటీవీల ద్వారా నిరంతర నిఘా కొనసాగించనున్నారు. గతేడాది ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా ఈసారి శోభాయాత్రను సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అందరి సహకారంతో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చాలా పకడ్బందీ ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరి సహకారంతో ఈసారి కూడా ఈ ఉత్సవాన్ని కంప్లీట్ చేయడానికి యంత్రాంగం కృషి చేస్తుంది. చాలా విషయాలపైన కమిటీ వాళ్ళు మా దృష్టికి తీసుకోవడం జరిగింది. మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. మా వైపు నుంచి కూడా మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్గనైజర్స్ అందరూ కూడా దాన్ని పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మా వైపు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి కూడా అన్ని సహకారం ఉంటుంది ఈ యొక్క ఉత్సవాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి. సో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఫెస్టివల్ని అందరూ సహకరిస్తారు. ఈసారి కూడా అందరూ కూడా ఈ యొక్క ఉత్సవానికి సహకరించాలి. అందరూ కూడా హైదరాబాద్కి మంచి పేరు ఇవ్వడానికి అందరూ కూడా మాతో చేయకల్పాలని చెప్పి 3,000 మెంబర్స్ దాకా మనము బందోబస్తు పెట్టడం జరుగుతుంది. మన సిఆర్ నుంచి, మన లోకల్ పోలీస్ నుంచి, అట్లానే మన ట్రాన్స్పోర్ట్ నుంచి అన్నీ మన ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ బందోబస్తు ప్లాన్ చేసి ముందు కూడా ప్రిపరేటివ్ వర్క్ ఉంది. తర్వాత కూడా ఆ రోజు కూడా మనము ఎక్కడెక్కడ ఏరియాస్ ఉన్నాం అక్కడ కూడా బందోబస్తు చేసి చాలా పక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఎల్బీ నగర్లో గ్యాస్ సిలిండర్ల కొరతపై నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఖాళీ సిలిండర్లతో రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచనల మేరకు నిర్వహించిన ఈ నిరసనలో గ్యాస్ సిలిండర్ ప్రజల నిత్యావసరాల్లో కీలకమైందని, ప్రస్తుతం కొరతతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చిరు వ్యాపారులు కూడా సిలిండర్ల లభ్యత లేక వ్యాపారాలు నిలిపివేయాల్సి వస్తుందని, దీనివల్ల వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి గ్యాస్ కొరతను నివారించి ప్రజలకు సులభంగా సిలిండర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేపర్లను తీసుకొని